హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇంకా 5 o'clock అయితే లేచి 5:30 వరకు అయితే కొంచెం ఎక్సర్సైజ్ యోగా అయితే చేసిన. మనం ఎప్పుడు మన ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోము, పనిలో పడి. ఇంకా చెయ్యాలి కంపల్సరీ అని రోజు 10 minutes అయితే చేస్తున్నా. ఇంకా అది బయటంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ముగ్గు పెట్టేసుకొని తుడిచేసి ముగ్గు పెట్టి ఇక్కడైతే వాటర్ పాలు పెట్టేసి ఇంకా రైస్ అయితే పెడుతున్నా. హెల్త్ గురించి పట్టించుకోకపోతే ఇప్పుడైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఈ కరోనా ఇంజెక్షన్ ఏం తీసుకున్నామో మనం కానీ మొత్తం ప్రాబ్లమ్స్ డైలీ ఏదో ఒక ఇష్యూస్. ఆ వైరస్ ఎందుకు వచ్చిందో మనల్ని చంపుక తింటుంది మొత్తము. ఇంకా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదా ఇంజెక్షన్ వల్ల. మనం మంచి మంచి ఫుడ్ తినాలి. నేనైతే సరిగ్గా తినకపోవడం వల్ల చాలా బయట పనులు చేసేటి వాళ్ళంటే ఎండలో కష్టం చేసేటి వాళ్ళకి ఎండ తగులుతుంది మంచిగా. ఇంకా పని చేస్తారు కదా, వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది. మనకైతే ఇంట్లోనే ఉంటాము. ఇంట్లో పనులు కూడా పనులు లేక అని కాదు, మస్తు పనులు ఉంటాయి మనకు, కానీ నీడకు ఉంటాం కదా, సరిగ్గా ఎండ తగలదు. ఇంకా మనకి ఆరోగ్యం కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకే అంటారు కదా బయట పని చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేసి. నేనైతే ఇక్కడ పప్పు అయితే కుక్కర్లో వేసి పెట్టిన. ఏదో ఒక చారు చేద్దాం అనుకున్నా కానీ పుల్లగా కూడా డాక్టర్స్ తినొద్దని చెప్పేసరికి ఇంకా పులుపు కూడా కొంచెం తగ్గించినాము. ఇంకా పప్పు చేసి ఇప్పుడు వంకాయ కర్రీ అయితే చేస్తున్నా. పచ్చిమిర్చి వేస్తున్నా ఇందులో అయితే. ఈ ముళ్ళొంకాయ ఇంకా ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం కరివేపాకు కూడా వేసిన. ఆనియన్స్ కరివేపాకు ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. ఆ ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుంది మంచిగా. పచ్చిమిర్చిలు అయితే కొంచెం కారంగానే ఉన్నాయి. నేనైతే కొన్ని తీసుకొని మిక్సీ పట్టుకున్నా. ఇంకా ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నా. పిండి కూడా లేదని చెప్పి మొన్న చేసి పెట్టిన కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ పిండి ఓపించుకొచ్చినాము. ఇంకా పెట్టేసి వచ్చినాం అక్కడ. 2 రొట్టెలకు మాత్రం జొన్న పిండి ఉంది. ఇంకా రొట్టెలు కూడా చేయాలి ఇది అయిపోయిన తర్వాత, కర్రీ అయినాక. ఇంకా అందులో పసుపు, కారం, ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను. ఇది మొత్తం మిక్సీ పట్టినా కదా, అదంతా అయితే ఎక్కువైతుందేమని నేనైతే కొంచెం వేస్తున్నా. కారం అవుతుంది కదా మళ్ళీ ఎక్కువ, కొంచెం స్పైసీగా ఉన్నాయి పచ్చిమిర్చి. ఇంకా కొంచెం హాట్ వాటర్ ఉన్నాయి మేము తాగినవి, అవి అయితే నేను అందులో పోసేస్తున్నా. ఇంకా ఉడకనిద్దాం ఇప్పుడైతే. ఇంకా ఆ లోపల టమాటాలు కూడా కట్ చేసుకొని కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకుంటున్నా. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా గ్రేవీ చూసుకోవాలి. గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవాలి. ఇంకా నేనైతే అక్కడ ఒక కర్రీ ఉడుకుతుంది కదా, ఇక్కడైతే రొట్టెలు చేసిన 2. ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. నేను ఇంకా కొన్ని వాటర్ వేసిన అనమాట ఇందాక. చూడండి, ఇప్పుడు కొత్తిమీర వేసి ఇంకా దించుకుందాం. చాటలు కొంచెం ఖరాబ్ అయినాయి అనేసి మస్తు రోజుల నుంచి బయట వస్తారేమో పెట్టడానికి. చాటలకు మెంతాలు పెడతాం కదా, మనం పెట్టిస్తాం కదా, ఇంకా వస్తలేరు. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇంకా నేనే తయారు చేసేసిన. ఇంకా నైటు ఒక 5-6 పేపర్లు వైట్ తీసుకున్నా. ఒక 3 స్పూన్స్ అట్లా మెంతాలు తీసుకొని నానబెట్టిన నైటు. ఇంకా మిక్సీ పట్టిన. చూడండి మంచిగా చట్నీలాగా వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే చాటలకు పెట్టి ఎండబెడదాం. ఇంకా మంచిగా అయినాయి ఫ్రెండ్స్. ఇంట్లో మనం తయారు చేసుకోవడం, మంది కోసం ఎదురు చూడడం కంటే మనం కూడా తయారు చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడడానికి మన వస్తువులు కూడా మంచిగా ఉంటాయి. చాలా బాగా అయినాయి ఇప్పుడు మొత్తం ఆరిన తర్వాత అయితే. అసలు మెత్తగా ఇట్లా పట్టుకుంటే మెత్తగా అనిపించుకుంటే ఇప్పుడు స్టిఫ్గా అయినాయి. ఒకదానికి ఏమో కలర్ ఉంది కానీ కలర్ పైన కూడా రుద్దిన నేను ఇప్పుడైతే. చాలా మంచిగా అయినాయి. ఇంకొంచెం అయితే మిగిలింది నేను తయారు చేసింది, అది మళ్ళీ ఒకసారి పెడతా ఇంకా 15 days 20 days తర్వాత అట్లా.
చాలా రోజుల నుంచి చూసినా వస్తారేమో పెట్టిద్దామని. అసలు ఎవ్వరు వస్తలేరు. వచ్చినప్పుడే చాలామంది వస్తారు ఒక్కొక్కసారి. చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు పెట్టేటప్పుడు ఊరికే చూస్తుంటే అట్లా బాగా గుర్తుండిపోయింది నాకు. ఇంకా అప్పుడప్పుడు కూడా పెడుతుంటే నేనే, ఇంకా వాళ్ళు రానప్పుడు చూసి. మనం ఇంట్లో తయారు చేసుకుంటే మన దగ్గర ఉన్న వస్తువులే కదా, మంచిగా వస్తుంది, మంచిగా ఉంటాయి మనకు కూడా వస్తువులు, చాటలు. అయినా ఇప్పుడు అందరు ప్లాస్టిక్ చాటలు వాడుతుర్రు. ఇవి ఉంటే మాత్రం ఇట్లా తయారు చేసి పెట్టుకోండి, బాగుంటుంది. కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టాలి, బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా అయినాయో. ఆరిన తర్వాత ఇంకా బాగున్నాయి. ఇంకా అది అయిపోయిన తర్వాత చెత్త అయితే క్లీన్ చేస్తున్నా మార్నింగ్. ఇప్పుడు బాబు అంతా వెళ్ళిపోయినరు, మా వారు కూడా వెళ్ళిపోయినరు. ఇప్పుడు చెత్త క్లీన్ చేసేసి ఇంకా బట్టలు వేయాలి, ఇంకా బండలు తుడవాలి. ఈరోజు ఫ్రైడే కదా. మొత్తం ఫుల్ వీడియో ఫ్రెండ్స్, మీరు వీడియో ఖచ్చితంగా చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. మీ సపోర్ట్ కావాలి. నేనైతే ఇప్పుడు ఇవన్నీ ఊడ్చిన తర్వాత చెత్త ఊడ్చి ఇంకా బండలు ఊడ్చి ఇంకా అంట్లు తోమేసి బట్టలు వేస్తా. అసలు ఎంత నీట్గా ఉంటాయి బండలు అసలు ఊడవనప్పుడు కూడా. ఏ దుమ్ములుందా, ఎంత నీట్గా ఉన్నాయని మీకు కూడా అనిపిస్తుండొచ్చు చూస్తే, కానీ డైరెక్ట్ చూస్తే మస్తు ఉంటుంది. ఇక్కడైతే వాటర్ మిలన్ తీసుకొచ్చింది మా వారు. తీసుకొస్తే మేమేం చేసినాం, ఇంకా అవి మనం కట్ చేసుకొని తింటాం కదా, పడేయకుండా ఇంకా వైట్ది ఉంటుంది కదా, దాన్ని అంతా తొక్క తీసేసి ఇంకా మంచిగా టూటీ ఫ్రూట్ అయితే తయారు చేసినాము. ఫస్ట్ వాటర్లో ఉడకబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత మళ్ళీ పాకంలో ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. చాలా మంచిగా వచ్చేసినాయి, సేమ్ బయట ఉన్నట్టే. ఇంకా అది రెడీ చేసి ఎండకైతే పెట్టేసినాం మేము. ఇక్కడ నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కడపకైతే మంచిగా దేవుని రూమ్ కడపకి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నా, మొత్తం క్లీన్ చేసుకొని. పసుపు మనం పెట్టుకోవడం, కడపలకు పెట్టడం ఫ్రైడే రోజు ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు, ఎంత లక్ష్మీ కళగా అనిపిస్తుంది అసలు. చూడ్డానికి అందము, మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను కింద కూడా డైలీ ముగ్గు వేయడం అప్పుడప్పుడు కుదురుతలేదు, బాబు కూడా పూజ చేసినప్పుడు అని నేనైతే కలర్ తోటి ఇట్లా వేసిన దేవుని రూమ్ ముందల. ఇంకా దానిపైన కూడా ఇప్పుడు పసుపు అయితే రుద్దేసిన నేను. ఇంకా దానిపైన ముగ్గు వేసుకుంటా. ఇంకా దేవుడి సామాన్లు కూడా చాలా ఉండే, అవి కూడా తోమేసిన. ఎక్కువ ఉన్నాయి, అవన్నీ పక్కకు పెడతాము డైలీ. ఇంకా పక్కకు పెట్టేసి ఎక్కువైనాక తోముతున్నాయి. ఈ మధ్యన కొంచెం హెల్త్ బాగుండట్లేదు కదా. ఇంక ఇప్పుడైతే అంట్లు బాగానే ఉన్నాయి, అవి కూడా తోమేస్తున్నా. పూజ కూడా అయిపోయింది, ఫస్ట్ అయిపోయింది. ఇదైతే సాయంత్రం, ఇది మార్నింగ్ చేసేసిన, ఇదైతే సాయంత్రం చేసిన మళ్ళీ. ఇంకా లోపల చేసిన తర్వాత బయట కూడా తులసి చెట్టు దగ్గర కూడా ముట్టించిన ఈవినింగ్. చూడండి, అట్లా దీపం చూస్తుంటేనే ఒక మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే షాప్కి వెళ్ళి ఒక బిస్కెట్స్ అయితే ఇవి బాగా అనిపించినాయి. ఇంకా కుర్ర బిస్కెట్స్ అంట, బెల్లంతో చేసారు, హెల్త్కి మంచిది కదా బెల్లంతో. ఇంకా నేనైతే తీసుకొచ్చిన, ట్రై చేద్దాం బాగుంటాయని. బాగున్నాయి, తిన్నాక కూడా బాగున్నాయి. అన్నీ కెమికల్ ఫుడ్ ఉంటుంది కదా బయట, ఇవైతే తీసుకున్నాం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.